దర్శకుడు మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్ సినిమా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్కు మారుతి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 3 ఏళ్ల కష్టానికి ఆయన అందుకున్న పారితోషికం వివరాలు ఇక్కడ. భారీ బడ్జెట్తో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫాంటసీగా రాజాసాబ్ సినిమా గ్రాండ్గా తెరకెక్కుతుంది. పోస్టర్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్గా కెరీర్ మొదలుపెట్టిన మారుతి ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారి చిన్న సినిమాలు తీస్తూ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మెప్పిస్తూ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాజాసాబ్ సినిమా తీసే రేంజ్కి ఎదిగాడు. భారీ బడ్జెట్తో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫాంటసీగా రాజాసాబ్ సినిమా గ్రాండ్గా తెరకెక్కుతుంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇప్పటివరకు కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రాజాసాబ్ సినిమాకు తీసుకున్నాడట మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాకు గాను డైరెక్టర్ మారుతి ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఈ సినిమా వర్క్ మొదలై ఆల్మోస్ట్ 3 ఏళ్లు అవుతుంది. 3 ఏళ్ల కష్టానికి గాను మారుతికి 18 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇక రాజాసాబ్ సినిమాకు దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాలీవుడ్ టాక్. ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్కే ఖర్చు పెట్టారట. మరి రాజాసాబ్ సినిమా ఫ్యాన్స్ని, ప్రేక్షకులను ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, మారుతి భారీ రెమ్యునరేషన్తో రాజాసాబ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. జనవరి 9న రానున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.